హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సింగర్ తిరుమల గారు. మరి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో, ఆమె ఎట్లాంటి సాంగ్స్ పాడుతుందో, తన లైఫ్ స్టైల్ ఎలా ఉందో తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, తిరుమల అయితే పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? ఓకే, మరి మంచి మంచి సాంగ్స్ అయితే పాడతారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నేను ఇక్కడ ఉప్పల్లోనే ఉంటాను. ఉప్పల్లోనే ఉంటారు. ఫస్ట్ మన వ్యూవర్స్ కోసం అయితే ఒక మంచి ఊపున్న సాంగ్ పాడండి, తర్వాత మాట్లాడుకుందాం. దాని కుడి భుజం మీద కడవా, దాని కుత్తె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సరంగదరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజండు రైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసలియా, దాని పేరే సరంగదరియా. కాళ్ళకు ఎండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్, కొప్పున మల్లె దండల్ లేకున్నా చెక్కిలి గిల్గిల్, నువ్వుల లేవర ముత్యాల్ అది నవ్వుతి వస్తాయి మురిపాల్, నోట్లో సున్నం కాసల్ లేకున్నా తమ్మల పాకుల్, ముని పంటితో నొక్కిత పెదవల్, ఎర్రగా అయితది రామనదిల్, చురియా 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 అది చిక్కని చురియా, అది రమ్మంటే రాదురు సెలియా, దాని పేరు సరంగదరియా. దాని సంపకు ఎన్నెలు మెరియా, దాని చెవులకు దుద్దులు మెరియా, అది రమ్మంటే రాదురు సెలియా, దాని పేరే సరంగదరియా. దాని నడుములతలే మెరియా, పడిపోతది మొగోళ్ళ గుడియా, అది రమ్మంటే రాదురు సెలియా, దాని పేరే సరంగదరియా. నైస్ అండి, మస్తు మంచి సాంగ్ పాడారు. ఫస్ట్ నిజంగా ఎంత మెలోడీ వాయిస్ అంటే చాలా అద్భుతంగా ఉంది మీ వాయిస్, అసలు చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎక్కడి నుంచి వస్తారు, ఏం చేస్తున్నారు, ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు, ప్రజెంట్ ఏం చేస్తున్నారు? నేను స్టడీ కంప్లీట్ అవ్వగానే నేను మ్యూజిక్ నేర్చుకుందామని మ్యూజిక్ క్లాస్కి వెళ్తే అక్కడ ఈవెంట్స్ వాళ్ళు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఈ నా లైఫ్ ట్రాక్ ఇలా కంటిన్యూ అవుతుంది. అంటే చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అలవాట మీకు? చూస్తూ టీవీలో వస్తే పాడుతుంటే, ఎప్పుడైనా స్కూల్ కాంపిటీషన్ లో నన్ను ఎవరు ఓవర్టేక్ చేయకపోయేది, సాంగ్ లో ఎవ్వరికి ప్రైజ్ రాకపోయేది. అయితే మీరు స్కూల్లో ఫస్ట్ పాడిన సాంగ్ గుర్తుందా? స్కూల్లో ఫస్ట్ అంటే చాలా సాంగ్స్ ఇవి, గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇలాంటివి. ఈ దేశమేగినా ఎందుకాలిడినా, ఈ పీఠమెక్కినా ఎవరిదురైనా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవం, రాయప్రోలన్నాడు ఆనాడు, అది మరచిపోవద్దు ఈనాడు, పుట్టింది నీ మట్టిలో సీత, రూపు కట్టింది దివ్య భగవద్గీత, వేదాలు వెలసినావనిరా, ఓంకార నాదాలు పలికినావనిరా, ఎన్నెన్నో దేశాలు కళ్ళు తెరవని నాడు, వికసించే మన నేల విజ్ఞాన కిరణాలు, ఈ దేశమేగినా ఎందుకాలిడినా, ఈ పీఠమెక్కినా ఎవరిదురైనా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవం. గౌతమ బోధుని కొంచెం గుర్తులేదు చిన్నప్పటి సాంగ్. నిజంగా గుర్తు అంటే అంత వాడిరంటే గుర్తు పెట్టుకుని వాడిరంటే గ్రేట్. అంటే ఈ సాంగ్ చిన్న అమ్మాయిని 6th క్లాస్ లో అలా వాడేదాన్ని, 5th 6th. నేను 3rd లో కూడా నన్ను టీచర్స్ క్లాస్ కొంచెం లీజర్ పీరియడ్ వచ్చిందంటే నన్ను ఇక దగ్గర పెట్టుకొని పాడించుకునే వాళ్ళు, మీద కూర్చొని పెట్టుకొని పాడించుకునే వాళ్ళు పాటలు చిన్నప్పటి నుండే. అంటే టీచర్స్ గాని ఇంట్లో అమ్మ నాన్న గాని ఎట్లా సపోర్ట్ చేస్తారు మరి? టీచర్స్ ఇక స్కూల్లోనైతే నేను రాక్ డాన్స్ లో అయినా సింగింగ్ లో అయినా నాకే ప్రైజ్, నేనే యాక్టివ్ గా ఉండదని. స్కూల్లో మైక్ లో పిలిచేవాళ్ళు. నేను 15th ఆగస్టు 26 జనవరి వచ్చిందంటే అమ్మాయి ఎటు పోయింది అని మైక్ లో పిలిచేవాళ్ళు. నేను షాప్ కి వెళ్ళినా కూడా అట్లా ప్రతి దాంట్లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేదాన్ని. గేమ్స్ లో కూడా కబడ్డీ గానీ ఖోఖో గానీ ఫస్ట్ అనే కాదు, సెకండ్ అయినా థర్డ్ అయినా, కానీ అన్నిట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. ఇంకా సింగింగ్ డాన్స్ అయితే ఇంకా నేను స్టేజ్ ఎక్కుతున్నానంటే కీకలు అరుపులే ఇంకా అలా.
అంటే హుషారుగా మీ స్కూల్లో హుషారుగా నువ్వే ఉంటావు, చాలా అర్థమవుతుంది అసలు. అక్కడ మేము చూడలేకపోవచ్చు కానీ ఇక్కడైతే మీ నా ఫ్రెండ్ ఉండేది, ఇంకో అమ్మాయి ఉండేది, తను డాన్స్ మాత్రమే చేసేది, సింగింగ్ కాదు. ఇంకా సింగింగ్ లో డాన్స్ లో నన్ను ఇంకా ఎవరు బీట్ చేయలేకపోయేది స్కూల్లో. మరి ఇంట్లో అమ్మ నాన్న ఏమనే వాళ్ళు? మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎక్కడికైనా హాస్పిటల్ కి కానీ సంథింగ్ ఎక్కడికైనా వెళ్తే మా టీచర్స్ కనిపించినా కూడా చెప్పేవారు మమ్మీ వాళ్ళకి, మీ అమ్మాయి చాలా యాక్టివ్ గా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది, ఆ పిల్ల పేరు తెలియంది ఎవరు ఉండరు, మేమే ఆమెకు గుడ్ మార్నింగ్ అమ్మా అని చెప్తాము, అంత అందరికి ఇష్టం, అమ్మాయి చాలా టాలెంటెడ్, మంచి భవిష్యత్తు ఉంది అమ్మాయికి అని ఇట్లా మమ్మీ వాళ్ళకి చెప్పేది మా టీచర్స్. మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. మరి మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. అమ్మ నాన్న కోసం నీ దగ్గర ఏమైనా సాంగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి అమ్మ కోసం గానీ నాన్న కోసం గానీ మన వ్యూవర్స్ కి ఒకసారి వినిపించండి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం, అమ్మీగా అమ్మీగా తొలి పలుకులు నేర్చుకున్న భాషకి, అమ్మీగా ఆది స్వరం ప్రాణమని మాటకి, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం, శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది, శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది, అమ్మీగా అమ్మీగా చిరునామా ఇంతటి ఘన చిరుతకు, అమ్మీగా కనగలదు అంత గొప్ప అమ్మను, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం. స్మూత్, ఎంత మెలోడీ వాయిస్ అంటే నిజంగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా ఈ మాట. నేను ఇప్పటి వరకు విన్న వాయిస్ అంటే లైవ్ లో విన్న వాయిస్ అయితే మీది అంత స్మూత్ గా వాడిన వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు. మెలోడీ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ అంటే చాలా మంది విన్నా, కాకపోతే మెలోడీ సాంగ్స్ వాడే వాళ్ళు ఆ పాట వింటుంటే మంచి ఫీల్ లోకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఎంత మూడ్ ఆఫ్ లో ఉన్నా గానీ, ఎట్లాంటి బాధలో ఉన్నా గానీ మీ పాటలు వింటే హ్యాపీగా ఫీల్ కావచ్చు అని నేనే చెప్తున్నా. ఓకే అండి, మరి మీరైతే మంచి మంచి సాంగ్స్ పాడుతున్నారు. అసలు మీ సాంగ్స్ వింటే నాకే ఎనర్జీ వస్తుంది. కానీ ఇప్పుడు మీకు మ్యారేజ్ అయింది, మీరు మ్యారేజ్ కాకముందు కూడా సాంగ్స్ పాడేవాళ్ళు, మరి ఇంట్లో వాళ్ళు అప్పుడు ఎట్లా సపోర్ట్ చేసేవాళ్ళు? ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి మీ హస్బెండ్ ఎట్లా సపోర్ట్ చేస్తుంటారు? ఇంట్లో వాళ్ళు ఫస్ట్ నుంచి మా మామయ్యలకి అస్సలు నచ్చదు, ఆడపిల్ల అంటే జాబ్ చేసుకోవాలి, పెళ్లి చేసుకొని వెళ్ళాలి, ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కుట్టాలి, ఇట్లా సింప్లిసిటీ వాళ్ళకి ఇష్టం. వాళ్ళకి ఈవెంట్స్ ఇట్లా సాంగ్స్ ఇవన్నీ ఇష్టం ఉండదు మామయ్యలకి ఎక్కువ. మమ్మీ కూడా భయపడేది మామయ్యలకి, అమ్మో మామయ్యలు ఏమన్నా అంటారేమో. మా మమ్మీ కూడా, మా ఫ్యామిలీ అంతా అంతే, ఇంకా వాళ్ళు అలాగే పెరిగారు, వాళ్ళ మైండ్ సెట్ అంతే. నేను కూడా వాళ్ళ కోసం చాలా భయపడేదాన్ని. ఫస్ట్ రిసెప్షన్ ఈవెంట్ కి వెళ్ళాను, అది కామారెడ్డి, మా మామయ్య వాళ్ళ ఊర్లోనే. ఇంకా నాకు భయం అయింది, మా మామయ్య వాళ్ళకి అసలు నచ్చదు అని నేను భయపడుకుంటూ ఒక్క సాంగ్ 2 సాంగ్లే పాడినా. అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు, ఏదో ఇష్టంగానే వచ్చా, ఇష్టంగానే పోయా. అమ్మో ఇదొక్కటే లాస్ట్ నాకు ఇంకా ఈవెంట్, నేను ఇంకోసారి చేయకూడదు, వీళ్ళకి ఏదో వస్తానని మాట ఇచ్చాను అందుకే వచ్చానని అనుకున్నా. ఏంటో వేరే ఈవెంట్ అనుకున్నా, నేను కనుక్కోలేదు. పాటలు అంటే ఏందో వాళ్ళే ప్యాడ్ కీబోర్డ్ అవన్నీ పెట్టి నేర్పించి తీసుకొచ్చారు. నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు, అది ఏమి వంట కూడా కనుక్కోలేదు. వెళ్ళేసరికి రిసెప్షన్, అమ్మో ఈ రిసెప్షన్లలో పెళ్లిళ్ళలో కూడా పాటలు పాడతారా, ఇట్లా కూడా అప్పటి వరకు తెలియదు. నేనేంటి ఈ రిసెప్షన్లలో పెళ్లిళ్ళలో వాడడం అంటే నాకు ఎవరి పెళ్లిలో ఏంటో నేను వాడేది ఏంటో అన్న ఫీలింగ్ వచ్చింది అప్పుడు. అట్లా అమ్మో అందులో మా మామయ్య వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు. మమ్మీ వాళ్ళకు ఈ విషయం వాళ్ళకి తెలీదు, ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళకి తెలుస్తుంది నేను ఇలా ఫీల్ అయ్యానని.
ఇంట్లో కూడా వాడతారా? నేను ఇంట్లో వాడడం ఏంటి, నేను ఇది మంచిగా చదువుకున్నా, నేను జాబ్ చేసుకుంటా అన్న ఈ ఫీలింగ్ లో ఉండదని నేను చాలా సార్లు పిలిచినా నేను ఇంట్రెస్ట్ చూపించకపోయేదాన్ని, వాళ్ళతో సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయేదాన్ని. వాళ్ళు నన్ను పిలవద్దు ఏ అమ్మాయి సరిగ్గా ప్రవర్తన కరెక్ట్ లేదని ర్యాష్ గానే మాట్లాడేదాన్ని. ఏహే వీళ్ళు నన్ను ఇష్టపడకుండా నన్ను పిలవకూడదు అని అనుకునేదాన్ని. పాపం వాళ్ళకేమో సింగర్స్ లేక రా అమ్మ అని అడిగేది, ఈవెంట్ కి రా అమ్మ అని. వాళ్ళకి హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ ఎక్కువ అయిపోతుంది సింగర్స్ ని పిలవడం. లోకల్లోని సింగర్ ని మాట్లాడతారు, అక్కడ 2-3 ఉండేది వాళ్ళకు ఇలా అప్కమింగ్ సింగర్స్ కావాలి. అలా నన్ను తీసుకెళ్లేది. నేను ఇక మనీ వస్తున్నాయి కదా అన్నట్టు ఒక 2-3 ఈవెంట్లకు వెళ్ళేదాన్ని. వెళ్ళిన ప్రతి ఈవెంట్ కి ఇదొక్కటే లాస్ట్, ఇంకా నేను వెళ్ళను, ఇదొక్కటే లాస్ట్. మనీ వస్తున్నాయి కాబట్టి వెళ్ళాలనిపిస్తుంది, మళ్ళీ ఇంకొకటి మనసు యాక్సెప్ట్ చేయట్లేదు. అది ఎక్కువ ఏంటంటే బయట ఎక్కువ యాక్సెప్ట్ చేయదు సమాజం కూడా. ఎక్కువ ఆడపిల్ల జాబ్ అన్నట్టుగానే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. యాక్టింగ్ ఫీల్డ్ కూడా అంతే, యాక్టింగ్ ఫీల్డ్ వాళ్ళని కూడా ఎక్కువ సపోర్ట్ చేయదు సొసైటీ. అందరూ అలాగే ఆలోచిస్తారు, కానీ వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి కథ వాళ్ళతో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. అంటే బయట చూసే వాళ్ళు మాత్రం రకరకాలుగా అనుకుంటారు, కాకపోతే వెళ్ళే వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు, వాళ్ళతో ఉండే వాళ్ళు ఎట్లా, వాళ్ళ ప్రవర్తన ఏంటి అనేది. నేను ఇక మనీ కోసమే వెళ్ళేదాన్ని, అంత ఇంట్రెస్ట్ చూపించకపోయేదని, ఎక్కువ ఇష్టం అంటే ప్రాబ్లం ఏం లేదు. చిన్నప్పటి నుంచి బానే ఉన్నాం. మా డాడీ ఫారెన్, మంచి చదువులు, దేనికి లోటు లేదు. నిజామాబాద్ లో ఓన్ హౌస్. మా డాడీ చాలా కష్టపడతాడు, హార్డ్ వర్కర్. మాకు డబ్బుకి గానీ దేనికి గానీ లోటు లేకుండే. కాకపోతే మా నాన్న కష్టం చూసి, అరే మా నాన్న అంతా చేస్తే ఇది డబ్బులు వస్తున్నాయి, నేను ఏమి చేయకుండా 4 పాటలు పాడితే నాకు 3,000 వస్తున్నాయి. అప్పుడే 3,025 అట్లా ఇచ్చేది. అప్పట్లో స్టార్టింగ్ నాకు 4 పాటలు వచ్చు. నేను ఈ ఫీల్డ్ లో ఉండేదాన్ని కాదని చెప్పి పాటలు నేర్చుకోకపోయేదాన్ని. కానీ అదే నా లైఫ్ అయిపోతుంది, ఇదే నా లైఫ్ ట్రాక్ అయిపోతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయినా. ఇప్పుడు వాటికే ఇంట్రెస్ట్ చూపిస్తా, కొత్త పాటలు నేర్చుకోవాలి. నేను నా టాలెంట్ ఇంకొక సింగర్స్ ని చూసి, అరే వాళ్ళకంటే ఎక్కువ టాలెంట్ నేను ఇక్కడ తెచ్చుకోవాలని ఇలా ఆలోచిస్తున్నా. నాకు ఇదంతా ఫీల్ పోయింది. ఎందుకంటే ఫిల్మ్ సింగర్స్ వీళ్ళు, గీతా మాధురి గాని వీళ్ళందరూ ఇక్కడ వచ్చి వాడతారు, అంత ఫేమ్ అయినా కూడా. మళ్ళీ ఇవే ఈవెంట్స్ చేయాలి, వీటితోనే అమౌంట్ వస్తాయి. వాళ్ళు రికార్డింగ్స్ లో ఒక క్రేజ్ సంపాదించుకుంటారు, మళ్ళీ ఈవెంట్స్ తోని, బయట ఈవెంట్స్ తోనే వాళ్ళు సంపాదించుకునేది. కాకపోతే వాళ్ళు వేరే స్టేజ్, మేము వేరే స్టేజ్ లో ఉంటాం. ఒకవేళ వాళ్ళు ఫిల్మ్ సింగర్స్ వచ్చినా ఇంకో స్టేజ్ ఉంటది, మాకు నార్మల్ సింగర్స్ కి ఇంకో స్టేజ్ ఉంటది. వాళ్ళైనా ఈవెంట్స్ కి వచ్చే పాడతారు, అదొక్కటి మైండ్ లో పెట్టుకున్నా. వాళ్ళు కూడా అంత ఫేమస్ అయ్యి మళ్ళీ ఈవెంట్స్ కి వచ్చే పాడుతున్నారు కదా అనిపించేది. తర్వాత ఇక మా వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయారు. ప్లస్ పాయింట్ అంటే పెళ్ళైనాక మా ఆయన కూడా సపోర్ట్ చేసిండు. మా ఆయనకు పాటలు అంటే బాగా ఇష్టం. అంటే మీ ఆయనకు పాటలు అంటే బాగా ఇష్టం కదా, మీ ఆయనకు నచ్చిన సాంగ్ మన వ్యూవర్స్ కోసం ఒక్కసారి. మా ఆయనకు అన్ని ఫోక్ సాంగ్స్ ఇష్టం. మీకు ఏం నచ్చో అది మీకు, అంటే మీ ఆయనకు నచ్చిన సాంగ్ మీరు ఏదైతే పాడతారో ఎక్కువ అది పాడండి. అదొకటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఏంటంటే ఆ మధ్య బాగా ట్రెండ్ అయింది. ఇది కూడా బాగా ఇప్పుడు, సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియకే చూపించవే నాపై ప్రేమ, నల్లని కళ్ళతో నాజుకు నడుముతూ నన్నగమే చేసివే, గుండె గాలిలో ఎగుతూ ఆటమాడుతూ నీ వల్లనే వాళ్ళనే చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోలు తీసేయకే నీ చీర కొంగుకి ముడివేయవే. ఇదని కాదు, ఆయనకు చాలా సాంగ్స్ ఉన్నాయి. నేను స్టేజ్ పైన వాడేటి కాదు, ఏం కాదు అని పట్టించు. ఆయనది వేరు నాది వేరు. ఆయనకి ఇష్టం కానీ ఆయన ఎట్లా సపోర్ట్ చేస్తుంటాడు మరి? బాగానే సపోర్ట్ చేస్తాడు. అంటే ఈవెంట్ కి వస్తాడు ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే, ఈవినింగ్ టైంలో అట్లా ఈవెంట్ కి వస్తాడు. నేను పాడుతుంటే ఎంజాయ్ చేస్తాడు. ఏ పాట ఎట్లా వాడినా అని చెప్తాడు, తప్పులు పోతే చెప్తాడు. బాగా పాడితే బాగా వాడినా, ఎక్కువ పొగడడు, బాగా పాడితే బాగా వాడినా ఉంటాడు. పొగిడితే ఇది ప్రాక్టీస్ చేయదేమో, ఇది ఇక్కడే ఉండిపోతుందేమో అనుకుంటాడేమో. అలా తప్పులు పోతే చెప్తాడు. ఇట్లా ఆయనకు తగ్గట్టు నేను కూడా మెదులుతాయి. ఎవరితో ఇంతలో ఉండాలో అంతే ఉంటే ఆయనకి ఇష్టం. ఇంకా నేను అనుమాన పడదామన్నా నువ్వు అలాంటి దానివి కాదే అంటాడు. అలా
ఇక ఆయనకు ఫుల్ హోప్ కాబట్టి ఇలా హ్యాపీగా సాగిపోతుంది. అంటే ఇప్పుడు మరి పిల్లలు బాబు 1.5 year బాబు. 1.5 year బాబు 1.5 year బాబు ఉన్నాడు కదా, మరి మీరు ఇంట్లోనే ఉంటున్నారా, ఈవెంట్స్ కి వెళ్తున్నారా? ఈవెంట్స్ కి వెళ్తాను. మమ్మీ వాళ్ళు లేదు, మమ్మీ వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే వాడిని తిప్పడము ఎందుకు. కొత్తలో వెళ్ళాము, అరే వేరే దారి లేక నేను మా ఆయన కలిసి వెళ్ళాము బాబుని తీసుకొని, కానీ వాడిని తిప్పడం ఎందుకు. అంటే పెళ్ళైన తర్వాత మీకు చాలా బాధ అనిపించిన రోజు ఏదైనా ఉందా? చాలా బాధ అనిపించిన రోజు, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం మాది. ఆయన నన్ను అంత కోప్పడు, అసలు మాకు గొడవలు రావు ఎక్కువ, చిన్న ఫ్యామిలీ మేము ఇద్దరమే కాబట్టి అంతా అండర్స్టాండింగే. ఎప్పుడన్నా అలసిపోయి నేను పని చేయకపోయినా కూడా ఆయన అర్థం చేసుకుంటాడు, అరే అలసిపోయింది కదా అని. మళ్ళీ ఇంటి దగ్గర మా మమ్మీ దగ్గర చాలా లాడుగా పెరిగిన, అది కూడా తెలుసు ఆయనకి, ఇది ఇంతే ఇంకా అట్లా చాలా. మన వ్యూవర్స్ కోసం అయితే ఇప్పుడు మంచి సాంగ్ పాడండి, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. అనుకొని అనుకోగానే సరాసరి ఎదురవుతావు, వేరే పనేం లేదా నీకు, నన్నే వదలవు, నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను, మరువలేని నన్ను నేను, గుర్తు రావే నాకు నేను, నీ మైకం కమ్ముకుంది ఈ రోజే నన్నిలా, ఈ లోకం కొత్తగుంది సీతాకోకలాగా, నిన్నే నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా, నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా, ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా, ఓ ప్రియతమా నచ్చావే నచ్చావులే, ఓ నచ్చావే నచ్చావులే. ఓకే, నైస్ అండి. ఇప్పుడు మంచి బీట్ సాంగ్ పాడండి మన వ్యూవర్స్ కోసం. బీట్ సాంగ్ ఎక్కువ ఇప్పుడు అందరు బాగా బీట్ సాంగ్స్ కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సినిమా సాంగ్స్, మెలోడీ సాంగ్స్ అన్ని ఎప్పటికైనా మళ్ళీ పాత పాటలు రావాల్సిందే. ఇవన్నీ ఒక టైం వరకే, మళ్ళీ అవే పాటలు నన్ను దోచుకుందు అంటే మళ్ళీ అవే ఎప్పటికైనా అవే రావాల్సిందే. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎప్పటికైనా ఇన్ని జనరేషన్స్ దాటినా మళ్ళీ ఓల్డ్ సాంగ్స్ అడుగుతారు ఈవెంట్స్ లో కూడా. వాటికే ఎక్కువ ఇంట్రెస్ట్, మళ్ళీ ఓల్డ్ సాంగ్స్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ క్రేజ్ ఈవెంట్స్ లో. అరే అమ్మాయి అన్ని పాటలు పాడుతుంది, ఇలా ఓల్డ్ సాంగ్స్ కే బాగా ప్రిఫరెన్స్. అవి మళ్ళీ కొంచెం క్రిటికల్ గా కూడా ఉంటాయి పాడడానికి. ఉరుముల రమ్మంటిని మెరుపుల రమ్మంటిని, ఉరుముల మెరుపుల నిన్నే రమ్మంటిని, ఓ బాబో ఓ బాబో చూసి పొమ్మంటిని, నా బావో ఎంట తీసుకురమ్మంటిని, సినుకై రమ్మంటిని తనువే తాకంటిని, సినుకై రమ్మంటినే తనువే తాకంటిని, తొలుసూరు మొలకల్లే ముస్తాబై ఉంటిని, ఓ బావో ఓ బావో చూసి పొమ్మంటిని, నా బావో ఎంట తీసుకు పొమ్మంటిని. ఇది ఇంకా సాంగ్ వెనకాల బీట్ వస్తుంటే ఇంకా బాగుంటది, చాలా నచ్చింది నాకు. సింగర్ కదా, ఇప్పుడు మీరు మీకు నచ్చిన సాంగ్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చిన సాంగ్ మీరు ఎక్కువగా పాడుకునే సాంగ్ ఏది ఉందో అది కూడా పాడండి. ఎక్కువ సాంగ్ అంటే ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి. మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఒకటి, బాగా మంచి అట్మాస్ఫియర్ లోకి మైండ్ ని తీసుకువెళ్ళే సాంగ్ ఏదంటే, నీకోసం లలలా నీకోసం, ఇప్పుడు నీ ఆలోచనలు ఇప్పుడే కలిగిన ఎందుకు నాలో, నీకోసం నీకోసం, ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగా వింతగా కనిపిస్తుంది, నీకో
నీ కోసం లలలలలా లలలలలా లాలాలా లలలలలా లలలలలా లాలాలా 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 సని సని ఈ మ్యూజిక్ ఇట్లా వస్తా ఉంటే ఎక్కడో ఇట్లా పచ్చని ఆకులు, అందులో ఎల్లో ఎల్లో ఆకులు ఇట్లా రాలుతా ఉంటే అడవిలో అట్మాస్ఫియర్ గుర్తొచ్చి మైండ్ అంతా పీస్ఫుల్ అయిపోతుంది. ఈ సాంగ్ ఒకటి. నా పెదవికి నవ్వులు నేర్పావు ప్రియా నీకు జోహారు, నా కనులకు కలలి నింపావు చెలి చింతకి చేరు, ఈ దైవం నిపో నా మదిలో నిండిపో, సుధవై సఖివై మన కలయిక కదలుగా సాగాలి, ఆ ఆ ఆ చరితలలో ఒకటిగా నిలవాలి, ఆ ఆ ఆ నా పెదవికి నవ్వులు నేర్పావు ప్రియా నీకు జోహారు. ఈ సాంగ్ చాలా ఇష్టం. ఇప్పుడు మరి మీకు సింగర్లలో ఎవరి సాంగ్స్ అంటే ఎక్కువ ఇష్టం, ఎవరి ఇన్స్పిరేషన్ మీకు? ఇంకా ఎవరు అడిగినా ఇంకా చిత్రమ్మ పేరే చెప్తారు. ఆమెను బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరుగా. ఆమె వాయిస్ ఇంకా ఎవర్ గ్రీన్. ఇంకా ఇప్పుడు శ్రేయా ఘోషల్, శ్రేయా ఘోషల్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పటి వరకు చిత్రమ్మ తర్వాత జనరేషన్ లో వీళ్ళు పాడే వాళ్ళందరూ నార్మల్ గానే అనిపిస్తున్నారు. ఆమె వాయిస్ ని అసలు ఎన్ని తరాలు మారినా ఆమెను బీట్ చేసే వాళ్ళు లేరు. చిత్రమ్మ ఇంకా తమిళ్లో సుజాత గారు కూడా చిత్రమ్మ దగ్గర నియర్లీ చిత్రమ్మ లాగా పాడతారు. ఆమె కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం, రెండు కలిసి ఒకసారి ప్రేమ 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 ప్రేమ. ఈమె ఇలా వాడుతుంటే అసలు చిత్రమ్మనా సుజాత గారా అని కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేది మా అమ్మ చెప్పినప్పుడు, ఆమె సుజాత అని. అట్లా వాళ్ళిద్దరూ కొంచెం నియర్లీ. ఇక్కడ కూడా చిత్రమనేమో అనిపిస్తుంది అట్లా కొంచెం. ఓకే, మరి ఫోక్ సాంగ్స్, మూవీ సాంగ్స్ అయితే అద్భుతంగా వాడుతున్నారు నిజంగా. మరి భక్తి సాంగ్స్ కూడా వాడతారా? పాడతాను. సరే, మన వ్యూవర్స్ కోసం ఒక మంచి భక్తి సాంగ్ పాడండి. వ్యూవర్స్ కోసం అంటే నాకు ఈ సాంగ్ శ్రేయా ఘోషల్ సాంగ్ బాగా ఇష్టం. ఏ సాంగ్ అంటే నమ్మిన నామది మంత్రాలయమేగా అది సాంగ్. హే మంత్రాలయ దీపా శ్రీ రాఘవేంద్ర గురునాథ ప్రభు పాహి మాం, నమ్మిన నామది మంత్రాలయమేగా, ఓ నమ్మని వారికి తాపత్రయమేగా, శ్రీ గురు బోధలు అమృతమయమేగా, ఓ చల్లని చూపులు సూర్యోదయమేగా, గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాత హనుమంత శక్తి సాంద్ర హరినామ గాన గీత, నీ తుంగభద్రమా పాపాలి కడగంగా, తుంగదలాల సీత తులసి దళాల పూజ అందుకు. నిజంగా అండి, భక్తి సాంగ్స్ కూడా మీరు ఎంత మంచిగా వాడుతారంటే నిజంగా ఆ దేవుడు ఇట్లా వచ్చేస్తాడు లోపల నుంచి. గుళ్ళో ఉన్న దేవుడు గుడి బయటకు వస్తాడు మీ సాంగ్ వినాలంటే. నిజంగా బాగుంది, మంచి సాంగ్స్ వాడుతున్నారు. మరి నెక్స్ట్ ప్లానింగ్ అయితే మ్యూజిక్ నేర్చుకోవాలని ఉంది. మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటున్నారు, సాంగ్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. మరి ఇంకా
మంచి మంచి సాంగ్స్ పాడుతూ ఇట్లానే ముందుకు వెళ్ళాలి మీరు. మరి మన వ్యూవర్స్ కోసం అయితే మంచి ఫోక్ సాంగ్స్ పాడండి, మంచి మాస్ బీట్. నాది మెలోడీ వాయిస్ కాబట్టి కొంచెం ఫోక్ పాడినా కూడా కొంచెం మెలోడీ పలుకుతుంది. ఏం మందు పెట్టినావురా రాములో రాములా, ఏం మాయ చేసినావురా రాములో రాములా, ఏం మందు పెట్టినావురా రాములో రాములా, ఏం మాయ చేసినావురా రాములో రాములా, నీ వలన సిక్కిన సేప పిల్లరా కొట్టుకుంటున్నా గిల 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 మందు పెట్టినావురా రాములో రాములా, ఏం మాయ చేసినావురా రాములో రాములా, నిన్నేమన్నా అంటినా నీ సొమ్మేమన్నా తింటినా, పల్లెత్తు మాట అంటినా 10 మందిలో నిన్ను గుట్టినా, కని కట్టేదో చేసి రాములో రాములా, చుట్టు దిప్పుకుంటివిరో రాములో రాములా, కని కట్టేదో చేసి రాములో రాములా. ఓకే, కని కట్టేదో చేసి రాములో రాములా, చుట్టు దిప్పుకుంటివిరో రాములో రాములా. నైస్, బాగుంది. ఇంకా నువ్వు పాడుతుంటే అసలు అట్లనే వినాలన్నట్టుంది. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక సాంగ్ పాడండి, మాస్ బీట్ సాంగ్. గుట్ట గుట్ట తిరిగేటోడా, భీమసారి గుట్టెక్కి గురి పెట్టేటోడా, నీ గుట్ట శైలా నాకు తెలుసు, భీమసారి వల్ల కాదు మళ్ళీ పోరా, గట్ల గట్ల గడువ తీసుకా భీమసారి పెద్ద బావి నీళ్ళ కోతే, బాలు కన్నులు వాని మీద భీమసారి జోడు చేతులు కడువ మీద, గుట్ట గుట్ట తిరిగేటోడా, భీమసారి గుట్టెక్కి గురి పెట్టేటోడా, నీ గుట్ట శైలా నాకు తెలుసు, భీమసారి వల్ల కాదు మళ్ళీ పోరా. నైస్, నిజంగా బాగుంది. మెలోడీ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, అట్లానే భక్తి సాంగ్స్, మూవీ సాంగ్స్ అన్ని వాడుతున్నారు అనమాట ఈవెంట్లలో మొత్తానికి అయితే. అట్లా మరి ఎట్లా అనిపిస్తుంది అప్పుడప్పుడు సాంగ్స్ పాడుతుంటే? వేరే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు కదా. చాలా బాగా అనిపిస్తుంది. ఏమంటారంటే ఆడియన్స్ చాలా మంది పాడుతుంటే క్లారిటీ ఉండదు వాయిస్, నీది వాయిస్ డబ్బా సౌండ్ లో కూడా క్లారిటీ ఉంటది అని, క్లీన్ గా వచ్చేసింది. నేను ఇంత తప్పు పాడినా అర్థమైపోతుంది. చాలా మందిది ఏం పాడుతున్నారో బరుబరు ఇట్లా వినిపిస్తుంది చాలా మందిది, కానీ అది చాలా క్లియర్ గా ఉంటది వాయిస్. చిన్న తప్పు పోయినా మైనర్ నోట్స్ కూడా అర్థమైపోతాయి అట్లా నావి. మళ్ళీ చాలా మంది శృతి పోతుంది మధ్యలో, శృతి మిస్ అయిపోతుంది. ఇప్పుడు శృతిలో పాడి తర్వాత ఒక శృతి అట్లా అట్లా మీకు ఎప్పుడైనా ఇబ్బంది అయిందా? అవుతా ఉంటది, బాగా పాటలు పాడి పాడి ఇంకా పాడేది ఉన్నప్పుడు అవుతా ఉంటది. కొంచెం సాంగ్ పైన గ్రిప్ లేనప్పుడు అవుతుంది. పోతే స్టేజ్ పైన ఇక కొన్ని కొన్ని ఆన్ ది స్పాట్ గా పాడేటుంటే, కొన్ని తెలిసిన పాటలు కూడా ఆల్రెడీ పాడిన పాటలు కూడా ఏంటో ఆ టైమింగ్స్ అప్పుడప్పుడు పోతా ఉంటాయి అట్లా. అది చాలా క్లియర్ గా అర్థం అయిపోతుంది ఆ వాయిస్ లో మాత్రం, ఎంత చిన్న తప్పు అయినా అర్థమైపోతుంది. మరి యూట్యూబ్ లో కూడా మంచిగా యాక్టింగ్ కూడా చేసిరు మీరు కొన్ని సాంగ్స్ కి. మరి ఆ అవకాశాలు ఎట్లా వచ్చినాయి? ఫస్ట్ ఆ యాక్టింగ్ అనేది ఎట్లా అలవాటు అయింది? టిక్ టాక్ మహత్యం. టిక్ టాక్ చేసేవాళ్ళ మీరు? అప్పుడు అందరు బాగా ట్రెండ్ కదా టిక్ టాక్. ఆ టిక్ టాక్ లో నేను చేసిన ఊకే వాట్సాప్ లో స్టేటస్ పెట్టేదాన్ని. అప్పుడు ఇన్స్టా లేదు, ఉంది కానీ నేను వాడకపోయేదాన్ని, అదేంటో అనుకున్నదాన్ని. ఇన్స్టా అంటే అది ఎవరెవరు వాడతారో అని. ఇన్స్టా లేదు, వాట్సాప్ లోనే స్టేటస్ పెట్టేదాన్ని. అందులో చూసి ఇక అప్పుడప్పుడే సింగింగ్ వచ్చాను. ఎవరెవరి ద్వారా వెళ్ళిందో ఒక ఆయన, అది రైటర్ మహేష్, ఇప్పుడు రాజమణి సాంగ్ తీసాడు మహేష్, ఆయన చూసాడు నా వీడియో. షారూక్ అని మా ఫ్రెండ్ ఉంటాడు, ఈవెంట్స్ చేస్తాడు. ఆ అబ్బాయి ద్వారా ఇతనికి వెళ్ళింది, మహేష్ నుంచి దిలీప్ కి వెళ్ళింది. ఆ దిలీప్ ఉన్నాడు, బొడ్డు దిలీప్. ఆ దిలీప్ చూసి ఫస్ట్ ఆయన ఛానల్లో ఫస్ట్ సాంగ్ రావే రావే నా ముద్దుల రాని అని ఉంటది. ఆ సాంగ్ లో యాక్టింగ్ చేసిన ఫస్ట్. ఆ సాంగ్ నుంచి మెల్లమెల్లగా ఆఫర్స్ ఒక 10 సాంగ్స్ 11 సాంగ్స్ దాకా తీసిన. తర్వాత నాకు అది రిస్క్ అనిపించింది. చూస్తున్నారు కదా మన తిరుమల అయితే మంచి సింగర్, యాక్టర్, అట్లాగనే మంచి మాట్లాడే తత్వం కూడా చాలా ఉంది. అంటే మంచిగా మాట్లాడగలుగుతుంది. ఏమంటే యాంకరింగ్ ఈవెంట్స్ కూడా వెళ్తా, కానీ రేరు, చాలా తక్కువ. అట్లా నేను వాటిపైన ఇంట్రెస్ట్ పెట్టాను. ఎందుకంటే
నాకు సింగింగ్ ఈవెంట్ ఉన్నప్పుడు యాంకరింగ్ ఫస్ట్ వచ్చి తర్వాత సింగింగ్ వస్తే ఇంకా నా మనసు ఎట్లనే అయిపోతుంది. సింగింగ్ ఇష్టం, తక్కువ పేమెంట్ అయినా సింగింగ్ ఇష్టం. యాంకరింగ్ లో ఎక్కువ వస్తుంది పేమెంట్, కానీ సింగింగే ఇష్టం నాకు. అదే పేమెంట్ ఉన్నా సింగింగే కావాలి అట్లా. పేమెంట్ అయితే మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈవెంట్స్ అయితే మంచిగా చేస్తున్నారు. మరి ఒక్క ఈవెంట్ కి వచ్చి ఎంత తీసుకుంటారు పర్ డే? పర్ డే ఫస్ట్ 3000 నుంచి స్టార్ట్, మెల్లగా కొందరు 3-5 ఇస్తారు, కొందరు ఇంకా ఒక ఫోక్ వాడామంటే 4 అట్లా. 3-5-3 ఇక ఇవైతే ఫిక్స్. ఓకే 3-5 ఎంతసేపు ఉంటది మహా అయితే? మా అయితే మ్యారేజ్ ఈవెంట్స్ ఎక్కువ చేస్తాం కాబట్టి మ్యారేజ్ ఈవెంట్స్ 12:30 నుంచి 1 o'clock ఆ మధ్యలో స్టార్ట్ అవుతాయి. 3 o'clock కి ఎండ్ అవుతాయి. 3-3:30 ఇక కొంచెం అటు ఇటు టైమింగ్స్ 4 అట్లా ఆ టైం వరకు ఎండ్ అవుతాయి. స్టార్టింగ్ లో తెలిసిన తర్వాత మరి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏం చేయొద్దు అది ఇది అని చెప్పేసి ఏమన్నా అన్నారా మీ హస్బెండ్? మా ఆయన నాకు పెళ్లి కాకముందే ఇవి కంటిన్యూ అయినాయి కాబట్టి ఆయనకు ఫస్ట్ నుంచే తెలుసు నన్ను చూసాడు. ఈవెంట్స్ కి ఎక్కువ వచ్చేవాడు. నేను ఎలా ఉంటాను వాళ్ళతో ప్రవర్తన చూడడం, అసలు నన్ను ఇంకా పట్టించుకోడు. నేను ఏంటో తెలుసు కాబట్టి అట్లా అంటాడు. వాళ్ళ మా అత్తగారే. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈవెంట్స్ కి వెళ్ళేవారు కొందరు మంచోళ్ళు ఉంటారు, కానీ కొందరు డిఫరెంట్ ఉంటారని అంటారు. నిజమేనా? మనము ఫస్టే మన మాట తెలిసిపోతుంది. ఒక అమ్మాయి ఎట్లా మాట్లాడుతుంది, అమ్మాయి ఎవరు, ఎంత కోపము ఆ అమ్మాయికి, అమ్మాయి ఊరుకుంటుందా ఊరుకోలేదా అనేది విషయము ఆటోమేటిక్ గా ఇంకొకరి ద్వారా తెలిసిపోతుంది. అలాంటి మనం ఆల్రెడీ ఎవరితో నన్ను గొడవడ్డది అట్లా ఉంటాయి కదా, అవి తెలుసా వాళ్ళు మన జోలికి కూడా రారు. అమ్మో అమ్మాయి అసలు ఊరుకోదని. నాకు వినడమే తప్ప నా జోలికి ఎవరు రాలేదు. మరి నా దరిదాపుల్లోకి రాలేదు. అసలు మన దగ్గర ఉంటది. ఇక ఈవెంట్స్ కోసం అని నేను ఎప్పుడు మంచిగా డీసెంట్ గా డిసిప్లిన్ గానే ఉంటాను. డ్రెస్సింగ్ గానీ ఏదైనా గానీ. నాకు ఫోక్ కూడా పాడుతూ డాన్స్ చేస్తూ అన్నట్టు అంత ఇష్టం ఉండదు. సిన్సియర్ గా మెలోడీ పాడుకోవాలి అన్నట్టు ఉంటది. కానీ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. వాళ్ళే గ్రేట్ సింగర్స్ అన్న పేరు వస్తుంది. ఆ పేరు కోసం అన్న నేను కనీసం ఫోక్ మంచిగా చిన్నగా స్టెప్ నేనే స్టేజ్ పైన ఒక 2 steps వేసి, స్టెప్ అంటే స్టెప్ కాదు, ఓన్లీ చేత్తోనే ఇట్లా ఇట్లా హమ్ చేసుకుంటూ పాడడం అంతే. అట్లా చేస్తున్నా గానీ నా దాకా అసలు అలాంటి మ్యాటర్స్ రాలేవు. అసలు ఊరుకోనని వాళ్ళకి తెలిసిపోతుంది కదా.